ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నమ్మక యాత్ర సందర్భంగా జూలై 10వ తారీఖు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుండి రథంలో ఉత్సవమూర్తులను తీసుకుని వచ్చి శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రాములవారి కళ్యాణానికి ఏర్పాట్లు పరిశీలించిన భద్రాచలం ఎండోమెంట్ అధికారి రమాదేవి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో శ్రావణ సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ అజయ్, భద్రాచలం సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్, సిసి శ్రీనివాస్ రెడ్డి, అచ్చా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇది రూము మనం ఎవరైనా వస్తే ఇది వరకు ఐగార్లకు ఇచ్చారు మేడం. ఇందులో ఉండలేక వాళ్ళు వేరే బిల్డింగ్ అంటే రోజు మేడం మళ్ళీ బరకం కప్పిస్తే బాగానే ఉంటుంది. అంటే మామూలుగా అంటున్నా ఇప్పుడు అయ్యగారులు వచ్చిన 2 నిమిషాలు దానికి పనికి వస్తుందా? అంటే పనికి వస్తుంది మేడం. లోపల మొత్తం క్లీన్ చేయించి ముందు ట్యాక్స్ ఉండే మేడం. జమీందార్ బాబు గారు ఉన్నప్పుడు చెప్తా నేను అప్పుడు పాలకవర్గంలో నేనే తీర్మానం పెట్టించి తను క్యాన్సిలేషన్ చేశాను. ట్యాక్స్ కూడా రాకుండా టెంపుల్ సంబంధించింది. అందుకే వచ్చినప్పుడు అర్చకులు ఏమైనా కొద్దిసేపు వాళ్ళ ప్రసాదం వేరే తీసుకుంటారు కదా, అప్పుడు మనం చూద్దాం. లేదా అందులో విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు కానీ, మనం ఇక్కడ ప్రచార రథానికి వచ్చేటువంటి విగ్రహాలు కానీ, ప్రచార విగ్రహాలు మనకు వచ్చి ఒరిజినల్గా అవన్నీ ఇక్కడికి వస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది. వచ్చినప్పుడు కూడా దానికి మన ఇష్టం. ఇక్కడ దాకా వచ్చి ఎక్కడన్నా ఇక్కడ ఏమైనా తిరిగే ప్లేస్ ఉంటే 1-2 సార్లు ఇట్లా ఇస్తున్నారు కదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, దానిపైన అది చేసి ఉంటుంది అనమాట. బాగుంటుంది. అయిపోయిన తర్వాత మరి దానికి షెల్టర్ మేడం, షెల్టర్ ఏమి ఉండదు. ఎక్కడ రథాన్ని ఇప్పుడా ఇక్కడ అయిపోయిన తర్వాత కళ్యాణం అయిపోయింది. కళ్యాణం పోగానే మేము వెళ్ళిపోవడమే. కళ్యాణం వరకే ఉంటుంది. కళ్యాణం వరకు ఉంటుంది. మధ్యలో తీసుకొస్తాం విగ్రహాలు ఏవైతే ఉంటే ప్రచార విగ్రహాలు. మనకు అది అంటే మనం ఈ సాంప్రదాయాన్ని చాటుతూ ఇక్కడ కళ్యాణం చేస్తాం కాబట్టి. ఇంకోటి గిరిజన ప్రాంతాలు కాబట్టి వారికి దగ్గరలో చేసి వారి మధ్యన చేసుకోవాలనేది మన ఉద్దేశం. అందుకే వారి మధ్యనకు రావడం. అక్కడ కూడా మనం దేవాలయం దగ్గర కూడా అక్కడ ఏంటంటే కొంచెం సిటీ భద్రాచలం టౌన్ లాగా ఉంటుంది కాబట్టి అక్కడ మామూలుగా చేసుకుంటూ ఇక్కడ ఎక్కువ చేస్తాం అన్నమాట.